भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, बीजेपी, 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 भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, विजय छोड़ो भारत माता की लोगों भारतीय जनता पार्टी सर 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 भाई थोड़ा फोन पात्रिका मित्रको सैलेंस टीएसपीएससी పేపర్స్ లీకేజ్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని యువత అందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కాని వాళ్ళు అన్ని రకాల యువత ఇబ్బంది పడుతున్న తరుణంలో పేపర్ లీకేజ్ విషయం బయటకు వచ్చిన తర్వాత ఈ లీకేజ్ విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి నిరసన వ్యక్తం చేయడానికి ఇలా భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు ఆ కార్యాలయానికి వెళ్లే ప్రయత్నం చేస్తే ఇలా పోలీసు అధికారులు ప్రభుత్వ ఒత్తిడితోని భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలను లాఠీచార్జ్ చేయడం, సంబంధం లేని అక్కడ జరిగిన సంఘటనలు జరిగినట్టుగా చూపెట్టి వాళ్ళను జైలుకు పంపించే ప్రయత్నం చేయడము, దాదాపు 7 కార్యకర్తలను జైల్లో పెట్టారు. వాళ్ళు చేసినది ఏంటంటే టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్లు దాన్ని లీక్ చేశారు. ఎందుకు లీక్ జరిగింది, ఎవరు చేశారు, దానికి విచారణ జరపాలి, యువతకు అన్యాయం జరుగుతుంది, దీన్ని ప్రశ్నించడానికి వచ్చామని చెప్పి చెప్పడమే తప్పు. చేసినోడికి రాష్ట్ర మర్యాదలు, చేయించినోడికి జల్సా తిరుగుతున్నారు బయట. కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కొడుకు ఇట్లా ప్రధాన కారణం ఆయనే. ఇలా యువత కోసం ప్రశ్నించాలని ప్రయత్నించినటువంటి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తో పాటు ఇతర యువమోర్చా కార్యకర్తలను వాళ్ళ రిమాండ్ చేయడం, బెయిల్ రాకుండా చేయడం, వాళ్ళు బాధపడరు. రాజు నేత అన్న కార్యకర్త చిన్న పిల్లలు ఆయనకు, చిన్న పసి పిల్లలు ఆయనకు. ఇవాళ పోలీసులను వేడుకున్నాను, సార్ చిన్న పిల్లలు సార్, నేను విద్యార్థులకు యువతకు అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి వచ్చిన సార్, నేనేం బగలగొట్టలేదు సార్, ప్రశ్నించడానికి వచ్చా సార్, ఇబ్బంది పడుతున్నారు సార్, నన్ను వదిలిపెట్టాను సార్ అంటే కూడా కనీసము ఆ రాజు నేత అనేది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ అయినే, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రస్తుతం యువమోర్చా కార్యకర్త. పోతే బాధపడుతున్నా, ఏం జైలుకి వస్తే బాధ లేదని నాకు. నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, యువమోర్చా కార్యకర్తగా
ఈరోజు ఉద్యమం చేసి వచ్చినా నేను ప్రశ్నించడానికి పోతే యువత కోసం ప్రశ్నించడానికి పోతే నాకు పసిపిల్లలు వదిలిపెట్టాను సార్ కూడా కలిసి వదిలిపెట్టలే జైలుకి పంపినా మా ఇంట్లో ఏమవుతుందో తెలియదు అని చెప్పి ఆ పిల్లడు బాధపడుతుండో ధైర్యంగా ఉన్నాడు. ఇట్లా యువత కార్యకర్తలు ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలుకు పంపడం సర్వసాధారణమైంది. మేమేం భయపడటం కూడా కాదు, కేసీఆర్ అనుకుంటాడు భయపడతాం కూడా మేము భయపడటం కాదు. మేము ఒక రూమ్ ఇదిలా 2-3 రౌండ్లు అడిపెట్టు గ్యారెంటీ మళ్ళీ వస్తూనే ఉంటాం, మా వాళ్ళు వస్తూనే ఉంటుంది. అలా ఏం బాధ లేదు. ఈడబెట్టు అన్ని జిల్లా పెట్టు, అన్ని జిల్లాలో పెట్టు. నీ బిడ్డకు రెడీ అవుతుంది కదా. అసలు ప్రశ్నాపత్రము లీకేజీ ఎట్లయింది దీని మీద విచారణ జరపాలి. అసలు పూర్తిగా టీఎస్పీఎస్సీ కమిషన్ పూర్తిగా రద్దు చేయాలి. వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళని ఫస్ట్ ప్రాసిక్యూట్ చేయాలి. వాళ్ళకి తెలియకుండా ఎట్లా బయటకు వచ్చింది అంత పాస్వర్డ్ చైర్మన్ దగ్గర పాస్వర్డ్ బయటకు ఎట్లా వచ్చింది? మళ్ళీ ఏమంటాడంటే ఆయన నేను నమ్మిన వాళ్ళు మోసం చేసిర్రు, నమ్మించి మోసం చేసిరంటే ఇక నువ్వు మరి ఇంట్లో కూర్చో చైర్మన్ ఎదుగుతానికి పథకం లాస్ట్కి ఎవరిని ఎంప్లాయీస్ పని చేస్తారు అంతే. మళ్ళీ సిట్ ఇక నయం కేసులో సిట్టు అటే వికింది, అది డ్రగ్స్ కేసులో సిట్టు అటే వికింది, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య కేసులో సిట్ అటే వికింది, మియాపూర్ భూముల కేసులో సిట్ అటే వికింది. ఇంకా సిట్ వేసి ఎంసెట్ విషయంలో సిట్ అటే వికింది. సిట్ వేసిరంటే ప్రభుత్వమే తప్పు వేయించింది, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల భాగస్వామ్యం దీనిలో ఉంది, నేరస్తులను కాపాడడానికి సిట్ వేసిండ్రు అన్నది స్పష్టమైంది. సిట్టింగ్ జడ్జితో విచారణ నువ్వు తప్పు చేయలే, నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ చెప్తా నీకు వచ్చే నష్టమైంది. ఇది మొత్తం కూడా కేసీఆర్ కొడుకు ఆడుతున్నాడు. కేసీఆర్ కొడుకు డ్రామా ఇదంతా కూడా. కేసీఆర్ కొడుకు ఐటీ శాఖ మంత్రి ధరణి ఆయనకు సంబంధించింది. సంపేడు పైసలు పుట్టుబడి సంపేడు ధరణి. అంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆయన ఆ శాఖ మంత్రి ఆయనే. 27 మంది 37 మంది పసిపిల్లల ప్రాణాలు తీసుకున్నారు. దొంగ మూర్ఖులు వీళ్ళు, బట్టే బాజీగాలు. ఎంత రుసులు రోజుకుంటారు, ఎంత రక్తం దాగుతారు వీళ్ళు. అప్పుడు కేసీఆర్ కొడుకును మందలించాడు. ధరణి విషయంలో ఇంత స్కామ్ జరిగింది, మందలించాడు. ఇవాళ ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో కూడా ఐటీ శాఖ ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్. అది మన కొడుకుడు ఏమన్నాడు, అదే వేరే మంత్రి వేరే ఎమ్మెల్యే తప్పు చేస్తే రాజీనామా చేస్తుండే, భర్తలు వేస్తుండే. ఈ కేసు ఆ కేసు మొత్తం అన్యాయం జరిగింది, గొప్ప కొల్లరైంది అని చెప్పి బయటకు పంపుతుండే. ఆయన కొడుకు కాబట్టి కొడుకును కాపాడుకోవడం ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కొత్త డ్రామా. మళ్ళీ కొత్త డ్రామా ఏం చేస్తున్నారు ఇవాళ? బీజేపీ కార్యకర్తలు ఒక ఆయన సిగ్గుండాలి, అక్కడ ఉండాలి కొంచెం అన్న. 2014 ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగితే పక్కింటి ఆయన వచ్చి ప్రచారం చేసాడు అని బీజేపీ కార్యకర్తనట. మరి బీజేపీ కార్యకర్త 2014 బీజేపీ కార్యకర్త అంటున్నాం. మరి 2017లో నీ టీఎస్టీఎస్ దానిలో ఎంప్లాయీ అనే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఏం బీకినావు నువ్వు అంటున్నా? ఒక మామూలు స్టార్టప్ కంపెనీ ఏం చేస్తుంది? రిక్రూట్మెంట్ చేసుకుంటే ఫీడ్బ్యాక్ తెలుసుకుంటుంది, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన పరిస్థితి ఏంది అని తెలుసుకొని చేస్తారు. మామూలు చిన్న చిన్న కంపెనీలే. నువ్వు పెద్ద కోతలు కోస్తాడు, డాటా సెంటర్ అంటాడు ఒకటి, సెక్యూరిటీ అండి సైబర్ సెక్యూరిటీ అంటాడు, పోలీస్ వ్యవస్థ అంటాడు. ఏడవని అని అంత పేపర్ లీక్ చేసి దాన్ని కూడా ఆపలేకపోతుంది. 2017లో ఆ వ్యక్తి టీఎస్టీఎస్ లో నీ కింద పనిచేసే దానిలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఆయన తీసుకొని చేంజ్ చేసావు నువ్వు. 2000 మళ్ళీ చేస్తావు నువ్వు టీఎస్పీఎస్ లో పెట్టావు. అంటే గుర్తించలేని చాతకంతా నువ్వు ఎందుకు మంత్రి నువ్వు అంటున్నా నేను. నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు. నువ్వు ఆయన బీజేపీ కార్యకర్తరాట, నాకు ఆయన సంబంధం ఉందట. అది రోజు రోడ్డు మీద వస్తాడు, సిగ్నల్ కాడ కూడా ఆపుతారు. నేను ఆపి నాతో సెల్ఫీలు దిగుతారు. నాతో నేను సెల్ఫీలు దిగుతా, రోజు 1000 సెల్ఫీలు దిగుతా. నేను ఇక సెల్ఫీ దిగడం అంతా సంబంధం ఉన్నట. నీకెవరు నీ అయ్య దొరకడు, నీ అయ్య ఎక్కడ దొరకడు, నువ్వెక్కడ దొరకవు. మీకంతా ఫుల్ బిజీగా రోజంతా. సారా దందా అయినా, డ్రగ్స్ దందా అయినా, లిక్కర్ అన్ని దందాలే అన్నా మీకు. అదే బిజీ మీకు. ఏమైంది మరి ఇవాళ ఈ చట్టంగా కారణం వాళ్ళు ఎట్లా బట్టబాజీ వేషాలు, దగులుబాజీ ఫాల్తు వేషాలు వెళ్ళాయంటే రేణుక అనేటువంటి ఆ అమ్మాయి
వాళ్ళ అమ్మ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్, వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వాళ్ళ కుటుంబం అంతా బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎవరి కోసం పేపర్ లీక్ అయింది చెప్పాలి. అక్కడక్కడ మురిగే కుక్కలు చెప్పాలి. వాళ్ళ సిగ్గుండాలే మీ ఆ దృష్టి మళ్లించడానికి ఈరోజు మీరు చేసిర్రు. సరే ఏ టీవీ ఛానల్ అయినప్పుడు కూడా ఒక్కసారి వినిపిస్తాడు. ఏ టీవీ ఛానల్ పేరుతో మీరు చూపడుతుంది ఏం జరిగిందనేది. మీడియాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని చెప్పి చూపట్టేటువంటి ఒక సెక్షన్ మీడియా ఇవాళ దీనిని చూపడతలేరు. ఇవాళ మధు పంపండి. మధు మధు కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ కోసం పేపర్ లీక్ చేసారు. మళ్ళీ బీజేపీ అంటారు. చేయి నీకు ఆధారం కదా బయటపెట్టు. ఎందుకు బయటపెడతారు? ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి. ఇక చూడు, నన్ను చూడండి, అందరూ చూడనట్టు ప్రతిసారి ఏదో వ్యక్తి అంటారు. ఇక దాని టీవీలో పేపర్లో హెడ్లైన్స్ రాస్తాయి. మరి తెల్లారు అడగాలి కదా ఏమైనా ఆధారాలు. ఒక ఛానల్లో రేణుకా అనే అమ్మాయి, ఆమెకు అక్రమంగా గురుకులం స్కూల్లో టీచర్ జాబ్ ఇచ్చారు. వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, వాళ్ళ అమ్మ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్. ఆమె కోసమే లీక్ చేసిన విషయం మొత్తం బహిర్గతమైంది. ఇవన్నీ కప్పిపుచ్చి మళ్ళీ బీజేపీని బదనాలు చేయడానికి మళ్ళొక ప్లాన్ చేయాలి. కీలక ఎగ్జామ్స్ నిర్వహించే స్థితిలో, విద్యా సంస్థలను నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారు మీరు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్, దొంగ నోటిఫికేషన్ ఇస్తారు. మళ్ళీ పని సంజయ్ ఆపిండం అంటారు. ఒక్కసారి ఆపుతాడు, ఊకి ఆపుతాడు. మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటారా మీద? మరి యువత అంతా పిచ్చోళ్ళేం కాదు, గుర్తుంచుకోరు. మీరు ఏదో ఆడింది ఆట, పాడింది పాట అని మీరు అనుకుంటున్నారు. ఏది చేయాలో చేస్తారు, ఏది జరగాలో జరుగుతుంది. అది నోటిఫికేషన్లు ఇవ్వకుండా దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులు పల్లెటూరు పట్టాలకి వచ్చి, వాళ్ళ పల్లెటూరుకి వచ్చి తిండి లేక తిప్పలు లేక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే అసలు షేక్ చేస్తున్నారు. రేణుక చెప్పాలి. మురిగే కుక్కలని చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఏం జరగకుండా రేణుక మనకి మెల్లమెల్లగా కుటుంబంతో పడకొచ్చి బయటకు ప్రిన్సిపల్ చక్కగా రిమాండ్ చేసి పడేసింది. నిందులు కాపాడే ప్రయత్నం ఇది. ఒకటి ఐటీ శాఖ ఎవరి దగ్గర ఉన్నది? కేసీఆర్ కొడుకు దగ్గర ఉన్నది. కాబట్టి కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేస్తావా? బయట నూకుతావా? తీసుకెళ్ళి లోపడేసి తొక్కుతావా? అంటే అసలు నా కొడుకైనా నా బిడ్డ అయినా తప్పు చేస్తాను క్షమించాని. చేసేదే తప్పులు. నువ్వు మంచి అయితే క్షమించాను, మంచి చేస్తే క్షమిస్తాను చెప్పి అప్పుడు నా నాలుగైదు కలిసిన మాట విలువ ఉంటుంది. చేసేది అన్ని తప్పులే, దొంగ వేషాలు, లంగ వేషాలే. ఉసురు రోజుకుంటారు. నోటిఫికేషన్ లేకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తాను మూర్ఖుడా. బండి సంజయ్ అంటే వేసినట. నీకు అవసరమస్తిగా కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా బండి సంజయ్ దొప్పానంటావు. నీకేమే అది? ప్రీతి హత్య కేసు కూడా నాదే అని వాళ్ళబట్టి అంటావు నువ్వు.
డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది నువ్వేమో, ఇంటికో ఉద్యోగం ఇచ్చింది నువ్వేమో, సంసారమేమో నువ్వు బాగా, ఇంటికో ఉద్యోగం నువ్వు నిరుద్యోగ వృత్తి ఇచ్చింది నువ్వేమో. సత్యపూసమని మాడతావు నోరు, అప్పు నోరు తెలిస్తే కంపు, నోరు తెలిస్తే అబద్ధాలు, నీ కుటుంబం మొత్తం అబద్ధాలు. రుణమాఫీ ఎందుకు చేస్తావు? నువ్వు ఇచ్చినావా రుణమాఫీ? ఇచ్చినావా? అన్ని మంచిగా నువ్వు చేస్తావు చెప్పు, చెప్పు నువ్వు ఏం చేస్తావు చెప్పు, సమాజానికి చెప్పు. ఉద్యోగాలు ఏమని గడ్డలు మిసాలు పెంచుకొని ఇలా ఏడుస్తున్నారు, మహిళలు ఇలా ఏడుస్తున్నారు, యువత ఏడుస్తున్నారు, రైతులు ఏడుస్తున్నారు, ఉద్యోగులు ఏడుస్తున్నారు. ఇంత ఇబ్బంది పడుతుంటే ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్నారు యువత, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు లాఠీచార్జ్ చేసి ఇప్పుడే లాఠీచార్జ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఎందుకు చేసావు లాఠీచార్జ్? ఏం తప్పు చేశారు? నువ్వు సిట్టింగ్ చేస్తావు, విచారణ జరపంటున్నావు, మేము జరపాలని డిమాండ్ చేస్తుండ్రు. నీ కొడుకుని రాజీనామా వేయాలి, చేసేదానికి ఇష్టపడ్డ బిడ్డని సంగతి చూస్తాం. అంటే నీ కొడుకు ఒక రూలు, ఆ టీఆర్ఎస్ వల్ల మంత్రులకు ఎమ్మెల్యేకి ఎట్లా బుద్ధి నాకు అర్థం కాలే. అరే ఇప్పటికైనా ఆలోచించండి మీరు. మీ బీఆర్ఎస్ పార్టీలో మీ ముఖ్యమంత్రి కుటుంబానికి ఒక రూల్, ముఖ్యమంత్రి కుటుంబేతలకు ఒక రూల్. దీన్ని ప్రశ్నించండి. ఇప్పటికైనా ఆలోచించకుంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎన్నికల సమయంలో మిమ్మల్ని గ్రామాల్లో ప్రజలు ప్రశ్నించే స్థితి వస్తుంది. ఇప్పటికైనా అలర్ట్ కాండి. అందరిని ఏ విధంగా మెడబట్టి బయటకు నూకిరో ముఖ్యమంత్రి కొడుకుంటా మెడబట్టి బయటకు నూకాలే. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది, సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. దీని మీద భారత టాస్క్ ఫోర్స్ కమిటీ చేసింది, పూర్తిగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందే. నివేదికను బహిర్గతం చేస్తాం. ఇవాళ విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విద్యార్థులు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలి. మీరు బెదిరించే ప్రయత్నం చేస్తే బెదిరిపోవడానికి యువత సిద్ధంగా లేదు. ఇలా యువత అంతా మొత్తం ఆందోళన గురవుతున్నది. పేదోళ్ళు కష్టపడి చదువుకున్నారు, గడ్డాలు మిసాలు పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళ బాధలు గుర్తించండి, అందరికీ న్యాయం చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు పోలీసులు అరెస్ట్ చేశారు, లాఠీ చార్జ్ చేశారు, ఇష్టం దమనకాండ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళ మీద. వాళ్ళను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వమే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వదిలిపెట్టే ప్రసక్తి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. గ్రూప్ వన్ ఎగ్జామ్ ని రద్దు చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ వన్ పేపర్ కూడా లీక్ అయిందని అనుమానాలు ఉన్నాయి, అది కూడా రద్దు చేయాలని అందరూ కోరుతున్నారు. కొన్ని పార్టీల అధినేతలు టాస్క్ ఫోర్స్ చేస్తాం, మేము కమిటీ ఇస్తాం. అప్పుడు టాస్క్ ఫోర్స్ కమిటీ మాట్లాడుతున్నారు. బండి సంజయ్ నాయకత్వం, విజయవయం విజయవయం. జీతావా వాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళుకుంటారు. భారతీయ జనతా పార్టీకి కుట్రలు కుతంత్రాలు తెలిసిన కుటుంబం వాళ్ళంతా కూడా మరి ఏదో ఒక తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. దర్యాప్తు సంస్థలు అన్ని ఉన్న ఆధారాలను బట్టి చేస్తున్న విచారణ బట్టి వాళ్ళు చెల్లించుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. మరి ఆ దర్యాప్తు సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళ అధికారులు మానుకుంటారు, వాళ్ళు చూస్తారు, అప్పుడు చెల్లించుకుంటారు. విచారణలో అనేక ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. వాటి అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎవరు స్పందించారు. రేణుక ఎవరు? రేణుక వాళ్ళ అమ్మ ఏ పార్టీ సర్పంచ్, రేణుక వాళ్ళ అన్న ఏ పార్టీ కార్యకర్త, ఎవరి కోసం లీక్ చేసి ఆధారాన్ని బయటపెట్టాలి, బయటపెట్టాలి.